రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ మరెంతో దూరంలో లేదనే సంకేతాలు అందుతున్నాయి. ఇన్నాళ్లు ఈ విషయంపై ఎక్కడా బయటపడని సీఎం చంద్రబాబు ఇటీవల కాలంలో తనను కలిసే సన్నిహితులతో త్వరలోనే విస్తరణ అంటూ మనసులో మాటను చెప్తున్నారు. ఇంకా నిర్దిష్టంగా ముహూర్తం ఖరారు కాకపోయినా విస్తరణ అంశంపై తుది కసరత్తు మాత్రం అంతర్గతంగా వేగంగానే జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ సచివాలయం, తెలుగుదేశం పార్టీ కార్యాలయాల్లో మంత్రివర్గ విస్తరణ సందడి ఊపందుకుంది. లోకేష్ను మంత్రివర్గంలో తీసుకుంటున్నానని ఇటీవల తనను కలిసిన తెలంగాణ నేతల వద్ద సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. అప్పట్నుంచి విస్తరణ ప్రచారం జోరందుకుంది. ఒకానొక దశలో ఈ నెల 9 లేదా 10వ తేదీన కొత్త మంత్రులు కొలువు తీరుతారనే మాట వినిపించింది. పలువురు సీనియర్ నేతలు, మంత్రులు నేరుగానూ, ఇంకొందరు అనుచరుల ద్వారానూ విస్తరణపై చంద్రబాబు సన్నిహిత వర్గాలను ఆరా తీశారు. ఇప్పుడు 16వ తేదీన మంత్రివర్గ విస్తరణ అంటూ మళ్లీ రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఆ రోజు కూడా లేదని స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ ముహూర్తం మాత్రం మరెంతో దూరంలో లేదనే సంకేతాలందుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎప్పుడూ వాస్తు, సిద్ధాంత, ముహూర్త విషయాల్లో సలహాలిచ్చే ఓ అత్యంత సన్నిహిత జ్యోతిష్కుడు సచివాలయంలో దాదాపు గంటకు పైగా భేటీ అయ్యారు. ఆయన కూడా 3 తేదీలకు సంబంధించి మంచి ముహూర్తాలు తెలిపి వాటి బలాబలాలు వివరించి నిర్ణయాధికారం బాబుకే వదిలినట్టు సమాచారం. ఇప్పటికే కేబినెట్లో కూడికలు, తీసివేతలపై కసరత్తు పూర్తి చేసుకున్న సీఎం ముహూర్తం ఎంపికపైనే ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నెలలో విస్తరణ ఉండబోదని, వచ్చే నెలలో మాత్రం ఖచ్చితమనే అభిప్రాయాన్ని బాబుకు అత్యంత సన్నిహితులు వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఆశావాహులు ఎవరి అంచనాల్లో వారు మునిగి తేలుతూ ఎక్కడ ఏ సమాచారం లభిస్తుందా అంటూ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ వర్గాల నుంచి సరైన సమాచారం అందనందున ముఖ్యమంత్రి పేషి కార్యదర్శులుగా ఉన్న 4 సీనియర్ ఐఏఎస్ అధికారులను కలిసి విస్తరణపై వాకబు చేస్తున్నారు. ఉద్వాసనకు గురయ్యేది ఎవరు, కొత్తగా వచ్చేవారు ఎవరు అని లెక్కలు వేసుకుంటున్నారు. తాజా పరిణామాలన్నింటినీ పరిశీలిస్తే విస్తరణ ఖాయమైపోయింది. ముహూర్తం మాత్రం అధినేత ఖరారు చేయాల్సి ఉందని తెలుస్తోంది.